అబద్ధాలు కట్టుకథలతో చరిత్రను మార్చలేరంటూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పూర్తి, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ వంటి అంశాలే రికార్డ్ స్థాయి సాగుకు కారణమని పేర్కొన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలని, కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయని హరీష్ రావు అన్నారు. ఈ వాస్తవాలను ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరని వ్యాఖ్యానించారు. సాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల కోసం తెలంగాణలో మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను బీఆర్ఎంబీ అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 18న జరిగే బీఆర్ఎంబీ సమావేశానికి ఆ అంశాలు తొలగించకుండా ప్రభుత్వం హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునేది లేదని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధమని స్పష్టం చేశారు. అర్ధసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరంటూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశంసించారు, క్వశ్చన్ చేశారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తి, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ వంటి అంశాలే రికార్డ్ స్థాయి సాగుకు కారణాలని పేర్కొన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలని, కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయని హరీష్ రావు అన్నారు. ఈ వాస్తవాలను ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరని వ్యాఖ్యానించారు. సాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల కోసం తెలంగాణలో మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశానికి ఆ అంశాలు తొలగించకుండా ప్రభుత్వం హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునేది లేదని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధమని స్పష్టం చేశారు హరీష్ రావు.